చాలామంది పేరెంట్స్‌కి ఒక బెంగ. బెంగ ఏంటంటే పేరెంట్‌కి ఒక డ్రీము, ఒక గోల్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆ డ్రీమ్ వైపు, గోల్ వైపు వీళ్ళు కొంతమంది ఎళ్ళకపోవడం. ఇది ఒక పెద్ద బెంగ. ఇదంతా కారణం అంటే వీడు ఒక డ్రీమ్ పెట్టుకోవడమే కారణం. కొంతమంది పేరెంట్స్ వాళ్ళకున్న డ్రీమే అన్‌రియలిస్టిక్ డ్రీమ్. ఎలా ఉంటాయంటే కొంతమంది ఎడ్యుకేటెడే ఉండొచ్చు, వయసులో పెద్దవాళ్ళే కావచ్చు. వాళ్ళకున్నటువంటి డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే నా కొలీగ్ సుబ్బారావు వాళ్ళ అబ్బాయిని సీఏ చదివించాడు, నేను సీఏ చదివించాలి. లేకుంటే మా నైబరు అప్పారావు వాళ్ళ అబ్బాయిని ఎంబీబీఎస్ చదివించాడు, నేను ఎందుకు చదివించకూడదు. అంటే దాన్నో దీన్నో ఇటని చూసుకొని లేదు. కొంతమంది అయితే నేను చేయలేదు, నేను ఒక క్రికెటర్ అవ్వాలి, నేను అవ్వలేకపోయాను, నా కొడుకుని క్రికెటర్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఈ గోల్ సెట్ చేసుకోవడంలో మనదే ఎక్కువ ఉంది. మన పాత్ర, మన డిజైరు, మన ఫ్యాంటసీ ఎక్కువ ఉంది అని తెలుసుకోండి. కొంతమందికి అమెరికా వెళ్ళాలి, గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వాలి, ఐఐటీఆర్ చదవాలి, ఎన్ఐటీలో చదవాలి, ఇలాంటి డ్రీమ్సే ఉన్నాయి. ఏదో చూస్తారు కొన్ని సక్సెస్ఫుల్ కేసెస్. అంటే వాళ్ళ అబ్బాయి మా కొలీగో లేకుంటే నైబరో వాళ్ళు ఇట్లా ఫలానా ఐఐటీలో బీటెక్ చదివాడు, ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డరు, ఇంత శాలరీ డ్రా చేస్తున్నాడు అని చేస్తే ఒకటి మైండ్లో పడిపోతూ ఉంటుంది వీళ్ళకి. మా అబ్బాయి మా అమ్మాయిని కూడా ఎందుకు అలా చేయించకూడదు అనేది స్పష్టంగా. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ గోల్ని వాడు నెరవేర్చాల్సిన అవసరం లేదని ముందు మీరు తెలుసుకోండి. ఎందుకంటే వాడికంటూ కొన్ని ఎబిలిటీస్, కొన్ని డిజైర్స్, కొన్ని గోల్స్, కొన్ని ఫ్యాంటసీస్ ఏదైనా అనుకోండి అవి కొన్ని ఉంటాయి. అక్కడ డిఫరెన్స్గా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఘర్షణ స్టార్ట్ అవుతుంది. మీరు ఎంబీబీఎస్ అంటారు, వాడు ఇంజనీరింగ్ అంటాడు, నువ్వు సీఏ అంటావు, వాడు ఇంకోటి ఏదో అంటాడు. కాబట్టి ఈ విధంగా ఘర్షణ లేకుండా ఉండాలంటే ఒక పేరెంట్గా అసలు వాడికి ఉన్నటువంటి హిడెన్, నేచురల్, ఇన్హరెంట్ టాలెంట్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి, వీడి స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెడ్స్ ఏంటి, వీడి యొక్క టోటల్ పర్సనాలిటీ ఏంటి, వీడి యొక్క బ్రెయిన్ కెపాసిటీ ఎంత, వీడు ఎటువంటి సబ్జెక్టులు బాగా అర్థం చేసుకుంటాడు, బాగా ఇంట్రెస్ట్ చూపించగలుగుతాడు, ఎటువంటి కెరీర్ వీడికి బాగా పనిచేస్తుంది. చూడండి, కొంతమందికి స్పోర్ట్స్ కెరీర్ బాగుంటుంది, కొంతమందికి మ్యూజిక్ కెరీర్ బాగుంటుంది, కొంతమందికి రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి. ఇవన్నీ కూడా కెరియర్స్ ఉన్నాయి. ఎంతసేపు మనము రెండే కెరీర్లు మనకి అయితే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్, అంతే. చాలా కెరీర్స్ ఉన్నాయి. మ్యూజిక్ ఉంది, సింగింగ్ ఉంది, ప్లేయింగ్ ఉంది, గేమ్స్ ఉంది, అథ్లెట్ ఉంది. ఇవన్నీ కూడా సరే ఫుల్ టైం కెరీర్ ఇవ్వకపోయినా పార్ట్ టైం కెరీర్ అన్నా మనకి ఇవ్వచ్చు. ఎప్పుడు వీడికి ఆ టాలెంట్ ఉంది ఇన్హరెంట్గా అని తెలుసుకున్నప్పుడు మనం అది మనకి ఇవ్వచ్చు. కొంతమందికి సెకండ్ కెరీర్ ఇస్తారు. ఇద్దరికి పేరెంట్కి ఏది ఇష్టమైతే దానికి సెకండ్ కెరీర్ ఇస్తూ ఉంటాడు. నాకు సంగీతం ఇష్టం అనుకోండి, నేను సంగీతం నేర్పించాలనుకుంటూ ఉంటాను వాడికి. ఇంకొకటికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అనుకోండి, స్పోర్ట్స్ నేర్పిస్తూ ఉంటాను. అలా కాదు, వాడికంటూ కొన్ని ఇన్హరెంట్ టాలెంట్స్ ఉంటాయి. అది గుర్తించి దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే వాడు ఖచ్చితంగా మెయిన్ కెరీర్లో కానీ సబ్ కెరీర్లో కానీ రెండింటిలో కూడా సక్సెస్ అవుతాడు, లైఫ్లో సక్సెస్ అవుతాడు, దాంట్లోనే డబ్బు సంపాదిస్తాడు, అన్ని రకాలుగా సెటిల్ అవుతాడు. ఇది చేయడానికి మాకు అద్భుతమైనటువంటి ఒక టూల్, సాఫ్ట్వేర్ ఏంటంటే డెర్మటోగ్రఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్, డిఎంఐటి సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంది. మనము లైఫ్ కోచింగ్లో ఆ డిఎంఐటి సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తాం. వీళ్ళు 2వ సంవత్సరం దగ్గర నుంచి పెద్దల వరకు కూడా వాళ్ళ చేతి వేలని మనం ఫోటో తీసుకొని ఆ యొక్క రిడ్జెస్ని, ఆ యొక్క ప్యాటర్న్స్ని అనాలిసిస్ చేసి మనం 77 పేజెస్ రిపోర్టు జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన తర్వాత అరగంట వాళ్ళకి ఆన్లైన్లో మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్లో అతని ఆ స్టూడెంటు లేకుంటే ఆ అబ్బాయి యొక్క వ్యక్తిత్వం ఏంటి, పర్సనాలిటీ, లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, బ్రెయిన్ కెపాసిటీ ఎంత, ఏ రంగాల్లో బాగా రాణించగలుగుతాడు, ఎటువంటి ఆక్యుపేషన్స్, ఎటువంటి కెరియర్స్ సెట్ అవుతాయి అనేటటువంటి కంప్లీట్ గైడెన్స్ మనకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేరెంటింగ్లో ఇబ్బంది పడకుండా వాళ్ళ టాలెంట్ ఏంటో తెలుసుకొని మనం ఎంకరేజ్ చేద్దాం అనుకున్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు. ఇప్పుడు సమ్మర్ ఆఫర్ కూడా నడుస్తుంది కాబట్టి ఆఫర్ కోసం సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి.